ఏంటో రత్నం రత్నం అమ్మగారు మీరు చెప్పండి అమ్మగారు. ఏం చేస్తావా? పని చేసేస్తున్నాను అమ్మగారు. పని చేస్తావా పప్పు చేస్తావా? పని చేసేస్తున్నాను అమ్మగారు. సర్లే చేసిన యాక్షన్ చాలే కానీ నాకు కొంచెం కాఫీ తీసుకుందా. అలాగే అమ్మగారు. ఓకే ఓకే అమౌంట్ ఫార్వర్డ్ చేసేయండి నాకు. ఓకే అమ్మగారు ఏంటి అమ్మగారు? కాఫీ తీసుకోండి అమ్మగారు. నిజమేంటి అమ్మగారు అలా వెళ్ళిపోతుంది? మా అబ్బాయి పెళ్ళి వచ్చేస్తుంది కదా, అవునమ్మగారు. దానికోసం షాపింగ్ చేయాలి. మీ అయ్యగారు అమౌంట్ ఫార్వర్డ్ చేస్తానన్నారు. చెప్పమంటారు అమ్మగారు? ఏంటి చెప్పు. అమ్మగారు నాకు చీర కొంటారు కదా, ఎంత కొంటారండి? చీర దాని ముందు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 300 పెట్టి కొనేను. బాబోయ్ ఎక్కువైపోతుంది అమ్మగారు. అవునా? అయితే 150 రూపాయలు పెట్టి కొనేలా? సరే అమ్మగారు. మరది హలో అవునా? అమ్మగారు బాబు ఏంటి అలాగా డల్ అయిపోయింది? అదేంటి అమౌంట్స్ అన్ని పోయా? అయ్యో అయ్యో అమ్మగారు మాకు ఏంటి అలా చీకటి అయిపోయింది? అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఏం చెప్పమంటే మన బిజినెస్ లో లాస్ వచ్చిందంట. చాలా ప్రాఫిట్ వద్దు అనుకున్నా, అంత షేర్స్ లో లాస్ అయిపోయింది. అయ్యో అమ్మగారు. అమ్మగారు మాట చెప్పమంటారండి? ఏంటి చెప్పు. మీ స్నేహితులు ఉన్నారు కదా, రియల్ ఎస్టేట్ తెంగరోళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు. తింగరోళ్ళు కానీ సింగర్స్. అదేలే అమ్మగారు ఏదోటి వాళ్ళని అడుగుతామంటావా? పిలవచ్చు కదా అమ్మగారు, సాయం చేస్తారు కదా అమ్మగారు. సరే అయితే మంచి ఐడియానే ఇచ్చావు, అడుగుదాము. అమ్మగారు అడగండి అమ్మగారు. ఫోన్ చేస్తాను అందరికి, వస్తారేమో చూద్దాము. మా ఇంట్లో చిన్న కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాము, మీరు అందరూ కూడా రావాల్సింది. ఓకే మీరు రండి, మా మొదటి స్థానంలో కూర్చోండి వేసేయా. మా గృహంలో దగ్గర వచ్చారు, చాలా సంతోషం వేసేయా. మా గృహంలో మీరు మొదటి స్థానంలో కూర్చోండి వేసేయా. రత్నం చూడు, కాఫీ ఏమో చూడు, అన్ని చూసుకో. నాకు చాలా అమ్మో ఏసయ్య గారు అలా కూర్చున్నారు. అమ్మో ఏసయ్య దీనంగా చూస్తున్నారు. అమ్మో ఏసయ్య జాలిగా చూస్తున్నారు. ఏసయ్య ఏసయ్య అమ్మగారు సినిమాలో చేశారు కదా, ఆవిడ వచ్చారండి. హీరోయిన్ వచ్చేస్తుందా? హే హాయ్, ఎలా ఉన్నావు? చూసారా, హీరోయిన్ పిలవగానే వచ్చేసింది. మా ఇంటికి హీరోయిన్ వచ్చింది. రాదా, పిలవగానే బాగా వచ్చావు. రా, వచ్చి 2వ స్థానంలో కూర్చో. ఏంటి సెకండ్ ప్లేస్? ఏమనుకుంటున్నా నేను హీరోయిన్. నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే నేను ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను. చేసుకొని వచ్చాను నేను. నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే నేను కూర్చుంటాను. అమ్మగారు ఎంత అందంగా ఉన్నారు. ఏమంటున్నారండి? ఎంత అందంగా ఉన్నారండి. పుట్టులో వచ్చిన అందం ఇది. అమ్మగారు అమ్మగారు సార్ ముట్టుకొద్దండి అమ్మగారు. ఓకే అమ్మ ముట్టేసుకున్నాను అమ్మగారు. నేను పోయి అమ్మగారు అమ్మగారికి ఒకసారి ముట్టుకుంటానండి. అయ్యమ్మ పొయ్యి మీద బూడిదా బూడిదా అండి. బూడిద రాసుకున్నారేట అమ్మగారు? బూడిద కాదు, ఇది ఫౌండేషన్. బూడిది బూడిద రాసుకున్నారు. అదే ఫౌండేషన్. నీకు ఏం అమ్మగారు చూడలేమే, నువ్వేం అడకు. ఏదో అంటారు
డాక్టర్ గారు కూర్చోండి. డాక్టర్ గారు మీరు ఇలా 3వ స్థానంలో కూర్చోండి. డాక్టర్ గారు ఏంటి నేను ఎంత పెద్ద డాక్టర్లో తెలుసా? నీ కోసం నేను వస్తేనేమో నేను ఎన్నో సర్జరీలు ఆఫ్ చేసుకొని రోజుకి 4 సర్జరీలు చేస్తాను. నేను అవన్నీ క్యాన్సిల్ చేసుకొని వస్తే నాకు 3వ స్థానం ఇస్తావా? ఇస్తే 2వ స్థానం ఇవ్వు, లేదంటే వెళ్ళిపోతాను. అయ్యో ఇప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోతే మనకి ఎవరు సహాయం చేస్తారు? సరే డాక్టర్ గారి దగ్గర మన దగ్గర ఆర్థిక సహాయం అందుతుందేమో. ఏసైనే మారమని అడుగుదాం. ఏసయ్యా 3వ స్థానంలో కూర్చోవా? డాక్టర్ గారు 2వ స్థానంలో కూర్చోండి. అమ్మగారు మీకు చెప్పింది ఒకటే. నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఏం డౌట్ అడుగు ఇంతకీ? అసలు మీకు చెప్పింది అడగవా? అవునండి అమ్మగారు. తర్వాత మళ్ళీ ఆకలి అసలే చూసుకో ఇల్లు జాగ్రత్తగా. వస్తున్నాను అమ్మగారు. బాబాయ్ అమ్మగారు ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఎమ్మెల్యే గారు వచ్చారా? అవునండి అమ్మగారు. ఎమ్మెల్యే గారు పిలవగానే చాలా చక్కగా వచ్చారండి. రండి రండి ఎమ్మెల్యే గారు కూర్చోండి. 4వ స్థానంలో కూర్చోండి ఎమ్మెల్యే గారు. నేను ఎన్నో మీటింగ్లు క్యాన్సిల్ చేసుకొని మీ ఇంటికి వస్తే నాకు 4వ స్థానం ఇస్తావా? నాకు 3వ స్థానం ఇస్తేనే కూర్చుంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. అయ్యో ఎమ్మెల్యే గారు కూడా 3వ స్థానం